అప్పట్లో క్రికెట్లో మంచి బ్యాట్స్మెన్, ఇప్పుడేమో తెలంగాణలో అనుకోకుండా మంత్రి పదవి వచ్చేసింది. కానీ అటు ఎమ్మెల్యే కాదు, ఇటు ఎమ్మెల్సీ కాదు. అటంటప్పుడు రూల్స్ ప్రకారం ఏదో ఒకటి అవ్వాలి కదా. అది కూడా 6 నెలల్లో కదండి అవ్వాలి. ఏదో ఒకటి చేసేసి అయిపోతాడులే అమ్మాయి, దాని గురించి నీకెందుకు టెన్షన్? హ్మ్, నాకేం టెన్షన్ లేదులే గాని మన బ్యాట్స్మెన్ ఎక్కడ రన్అట్ అయిపోతానని ఓ తెగ టెన్షన్ పడిపోతున్నాడంట. నువ్వు చెప్తున్నది అజారుద్దీన్ గురించే కదమ్మాయి, మరేం పర్లేదు, రన్నింగ్ బాగానే చేస్తాడులే. ఇక్కడ పిచ్ మధ్యలో కవిత కడ్డం ఉందబ్బాయి, అది దాటాలంటే కూసంత కష్టమేనని అనుకుంటున్నారులే మరి. క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసిందే కదా. అప్పట్లో ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో మొన్న మధ్య సడన్ గా మంత్రి అయిపోయారు. దీని వెనుక చాలా కథే నడిచింది. జూబ్లీహిల్స్ కు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు అజారుద్దీన్. కానీ ఆయనకు కొన్ని పరిస్థితుల వల్ల టికెట్ ఇవ్వలేదు హైకమాండ్. కాబట్టి వెంటనే మంత్రి పదవి ఇచ్చేసి సైలెంట్ చేశారు. ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్యేగా గానీ ఎమ్మెల్సీగా గానీ కాదు. రూల్స్ ప్రకారం మంత్రి పదవి చేపట్టిన 6 నెలల్లో ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి. లేకపోతే మంత్రి పదవి గోవిందా అయిపోతుంది. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ కుమార్తె కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించేశారు కూడా. కాబట్టి ఇప్పుడు ఆ స్థానానికి తొందరలోనే ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పార్టీ పరంగా అన్ని చర్యలు పూర్తి చేసిందట. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అజారుద్దీన్ను ఎక్కడి నుంచి రంగంలోకి దించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్నా ఛాన్స్ దక్కలేదు కాబట్టి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయిందట. 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత. ఇది ప్రత్యక్ష ఎన్నికే. నిజామాబాద్ ఎంపీగా బీజేపీ నాయకుడు ఉన్నారు. ఇక స్థానికంగా బీఆర్ఎస్ బలంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి సవాలేనని చెప్పక తప్పదు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో అజారుద్దీన్ గెలిచి మండలిలోకి అడుగుపెట్టి మంత్రిగా కంటిన్యూ అవుతారో లేదో అన్నది ఆసక్తిగా మారింది.